హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. లెబనాన్ వైపు రాకెట్లు దూసుకెళ్తున్నాయి. హెజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా వైమానిక దాడులు సాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో 105 మంది మృతి చెందారు, 359 మందికి గాయాలయ్యాయి అని లెబనాన్ ప్రభుత్వం చెప్తోంది. నస్రుల్లా హతం తర్వాత మరింత దూకుడు పెంచింది ఇజ్రాయెల్. సిడాన్ సమీపంలో వైమానిక దాడులు చేస్తోంది. హెజ్బుల్లా సైనిక ఆయుధాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేస్తోంది. తూర్పు దక్షిణ లెబనాన్, బెయిరూట్ ప్రాంతాల్లో భారీగా మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో ఓ ఫ్రెంచ్ పౌరుడు కూడా ఉన్నట్టుగా లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. హెజ్బుల్లా స్థావరాలపైనే దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో హెజ్బుల్లా కీలక నేత నబిల్ కౌక్ హతమయ్యారు. హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్లో డిప్యూటీ హెడ్గా నబిల్ ఉన్నారు. హెజ్బుల్లాకు చెందిన 20 మందికి పైగా నేతలను హతం చేశామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు హౌతీలను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేసింది. హదైదాలోని విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. దాడిలో 4 మృతి చెందారు, 33 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న తాజా దాడి దృశ్యాలు. హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. నస్రుల్లా హతం తర్వాత మరింత వేగం పెంచింది ఇజ్రాయెల్. పూర్తిగా దాడుల పరంపర కొనసాగిస్తోంది. హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్లో డిప్యూటీ హెడ్గా ఉన్నటువంటి నబిల్ని కూడా హతమార్చింది. నబిల్ కూడా కీలక నేతగా కొనసాగుతున్నారు. హెజ్బుల్లాకు చెందిన 20 మందికి పైగా నేతలను హతం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో ఓ ఫ్రెంచ్ పౌరుడు కూడా మృతి చెందినట్టుగా లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా మృతుల్లో ఫ్రెంచ్ పౌరునితో పాటు భారీగా మృతుల సంఖ్య ఉందని, తూర్పు దక్షిణ లెబనాన్ బీరూట్ ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని లెబనాన్ ప్రభుత్వం చెప్తోంది. రైట్, మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ చేసినటువంటి తాజా దాడి దృశ్యాలు. మరోవైపు ఇటు హౌతీలను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు కూడా కొనసాగిస్తోంది. విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. యెమెన్లో దాడిలో 4 మృతి చెందారు, 33 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్బుల్లాకు దీంతో మరొక ఎదురుదెబ్బ తగిలింది. బెయిరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఆ గ్రూప్కు చెందిన కీలక నేత నబిల్ కౌక్ హతమయ్యాడు. హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్లో డిప్యూటీ హెడ్గా ఉన్నారు. ఇటు మొత్తం మీద ఇప్పటి వరకు హిజ్బుల్లా సైన్యం 20 మంది హిజ్బుల్లా కీలక నేతల్ని హతమార్చినట్టుగా ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ చెప్తోంది. లెబనాన్ సైదా నగరంపై ఐడిఎఫ్ జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు, మరొక 29 మందికి గాయాలయ్యాయి. ఓవైపు లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తూనే యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై ఇజ్రాయెల్ ఆదివారం భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. హౌతీ తిరుగుబాటుదారులు హెజ్బుల్లాకు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో వాళ్ళపై కూడా దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. ముఖ్యంగా ఓడరేవు పట్టణమైన హుదైదా విద్యుత్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. రస్ ఇసా నగరాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 4 మరణించగా 33 మంది గాయపడ్డారు. هذا هو امبارح نتصور تقريبا ضاربين هاي الشقة ضاربينها، بس مش الجسر، ضاربين. రైట్, ఇక ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోతుంది. నస్రుల్లా హతం తర్వాత మరింతగా దాడుల వేగం పెంచింది. బెయిరూట్పై దాడులు కొనసాగిస్తుంది. మరోవైపు హెజ్బుల్లాకు మద్దతుగా నిలుస్తున్నటువంటి హౌతీ తిరుగుబాటుదారులు, సముద్రపు దొంగలు హౌతీలను హతమారుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద ఇటు యెమెన్లోని ఓడరేవు పట్టణమైనటువంటి
హుదైదాలోని విద్యుత్ కేంద్రాలపై అలాగే రస్ ఇసా నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 4 హౌతీ తిరుగుబాటుదారులు మరణించగా 33 మంది గాయపడ్డారు. ఇటు సిరియాను కూడా అమెరికా బలగాలు 2 వేర్వేరు వైమానిక దాడిలో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా అనుబంధ సంస్థల మిలిటెంట్లంటూ వాయువ్య సిరియాపై మంగళవారం జరిపిన దాడిలో అల్ ఖైదా అనుబంధ హరాస్ అల్దీన్ గ్రూప్ చెందిన ఓ సీనియర్ ఉగ్రవాదితో పాటు మరో 8 మంది మరణించారని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇక మొత్తం మీద పెద్ద ఎత్తున శిక్షణ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించి 29 మంది ఉగ్రవాదులను హతమొందించినట్టుగా చెప్తోంది. తాజా దాడులతో ఐసిస్ శక్తి సామర్థ్యాలు కూడా దెబ్బతిన్నట్టుగా అమెరికా ప్రకటించింది. మరోవైపు ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు కూడా ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహిస్తూ ఒక్కసారిగా భీభత్స వాతావరణం కొనసాగుతోంది. హిజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా మృతదేహం ఆచూకీ లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ దాడి చేసిన బీరుట్లోని దక్షిణ శివారు ప్రాంతం నుంచి తమ నాయకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా హిజ్బుల్లా వర్గాలు చెప్తున్నాయి. నస్రల్లా ఎలా చనిపోయారు, ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై హిజ్బుల్లా నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు నస్రల్లా మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో బాంబు దాడి జరిగిన సమయంలో షాక్కి గురైన మరణించుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు చూసిన దృశ్యాలు తాజాగా హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి దృశ్యాలు లక్షిత దాడులుగా కొనసాగుతున్నాయి. టార్గెట్స్ పెట్టి మరీ దాడులు చేస్తున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF దాడులు, యుద్ధ విమానాలు నేరుగా అటు యమన్పై దాడి చేస్తున్నాయి, ఇటు దక్షిణ లెబనాన్పై దాడి చేస్తున్నాయి. బీరుట్లో హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా టార్గెట్స్ పెట్టి మరీ దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. హిజ్బుల్లా సైనిక ఆయుధాలు, మౌలిక సదుపాయాల ధ్వంసమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. సిడాన్ సమీపంలో, బీరుట్కు సమీపాన ఉన్నటువంటి సిడాన్ సమీపంలో ఈ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 359 మందికి గాయాలైనట్టుగా లెబనాన్ ప్రభుత్వం చెప్తుంది. వీరిలో ఒక ఫ్రెంచ్ పౌరుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్, గాజా, అలాగే హెజ్బుల్లా, లెబనాన్, ఇరాన్ ఈ మొత్తం దాడుల వ్యవహారంలో అక్టోబర్ 7 నుంచి, గత సంవత్సరం అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా వేలాది మంది చనిపోయినట్టుగా గాజా ఆరోగ్య శాఖ చెప్తుంది. 45,000 మంది పైగా చనిపోయినట్టుగా చెప్తుంది. వీరిలో 16,000 మందికి పైగా చిన్నారులే చనిపోయినట్టుగా చెప్తుంది. మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో చనిపోయినట్టుగా గాజా ఆరోగ్య శాఖ చెప్తుంది. మరోవైపు ఇప్పటి వరకు 174 మంది జర్నలిస్టులు మృతి చెందినట్టుగా కూడా గాజా ప్రభుత్వ మీడియా వర్గాలు వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు 225 మందికి పైగా ఐక్యరాజ్య సమితి సహాయక సిబ్బంది ఈ దాడుల్లో మృతి చెందినట్టుగా గాజా వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఇప్పటివరకైతే హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ మరింతగా దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాల టార్గెట్గా ఈ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 105 మంది ఇజ్రాయెల్ దాడిలో తాజాగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వీరిలో ఒక ఫ్రెంచ్ పౌరుడు కూడా ఉన్నాడు. సిడాన్ సమీపంలో వైమానిక దాడులు, ఆ యుద్ధ విమానాలు ఎయిర్ బేస్ నుంచి ఎప్పటికప్పుడు దాడులకు సిద్ధమవుతూ నిర్దేశిత లక్ష్యాలను టార్గెట్ చేసి అక్కడ దాడులు జరిపి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మరోవైపు యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తిరుగుబాటుదారులు, సముద్రపు దొంగల లక్ష్యంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. వీళ్ళు, ఈ సముద్రపు దొంగలు ప్రస్తుతం హెజ్బుల్లాకు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో వారిని కూడా హతమార్చున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ దాడులు అయితే హెజ్బుల్లాపై కంటిన్యూ అవుతున్నాయి. బీరూట్, దక్షిణ లెబనాన్పై ఈ దాడులు కొనసాగుతున్నాయి.